శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 19-20 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగి యుక్తుడు అని ఎప్పుడు పిలువబడతాడో చెప్పారు. ఈ శ్లోకంలో యుక్తుడు అయిన యోగి యొక్క మనస్సు యొక్క స్థితిని ఒక ఉపమానం ద్వారా వివరిస్తున్నారు. 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపః నివాతస్థః న ఇంగతే సా ఉపమా స్మృతా. గాలి లేని చోట ఉన్న దీపము ఎలా అయితే చలించకుండా ఉంటుందో అట్టి పోలిక యోగినః యత చిత్తస్య యుంజతః యోగం ఆత్మనః. నియంత్రించబడని చిత్తము కలిగిన యోగి ఆత్మయందు ధ్యానం చేసేటప్పుడు పొందే స్థితిగా చెప్పబడింది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ సిద్ధి పొందిన యోగి యొక్క నిశ్చలమైన చిత్తస్థితిని వివరించడానికి ఒక సులభమైన శక్తివంతమైన ఉపమానాన్ని ఉపయోగించారు. నివాతస్థ అంటే గాలి లేని ప్రదేశం, నేంగతే న ఇంగతే చలించకుండా ఉండటం. గాలి లేని ప్రదేశంలో ఉంచబడిన దీపం యొక్క జ్వాల ఎలా అయితే చలించకుండా స్థిరంగా నిలబడి ఉంటుందో యథా దీపో నివాతస్థ నేంగతే. ఆ దీపం యొక్క స్థిరత్వమే నియంత్రించబడిన మనస్సు గల యోగికి ఉపమానంగా చెప్పబడింది. స ఉపమాస్మృత యోగినో యత చిత్తస్య. ఆత్మయందు యోగమును అభ్యసించే యోగి యుంజతో యోగమాత్మనః. ఇక్కడ గాలి అనేది ఇంద్రియ విషయాల నుండి, కోరికల నుండి వచ్చే బాహ్య ఆటంకాలు. దీపము లేక జ్యోతి అనేది యోగి యొక్క చిత్తమునకు, ఏకాగ్రతకు లేదా ఆత్మజ్ఞానానికి సంకేతం. గాలి ప్రభావం లేకపోవడం వలన జ్వాల కదలకుండా ఉన్నట్లుగా ఇంద్రియ విషయాలు, కోరికల ప్రభావం లేకపోవటం వలన యోగి మనస్సు, చిత్తము నిశ్చలమై ఏకాగ్రత చెదరకుండా ఆత్మయందు స్థిరంగా నిలుస్తుంది అంటున్నారు. ధ్యాన యోగం యొక్క అత్యున్నతమైన స్థితిలో యోగి మనస్సు ఎటువంటి బాహ్య లేదా అంతర్గత ఆటంకాలకు లోను కాకుండా పూర్తిగా శాంతించి ఆత్మపై నిశ్చలంగా కేంద్రీకృతమై ఉంటుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ బోధిస్తున్నారు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉంచబడిన దీపం ఏ విధంగా అయితే చలించకుండా కదలకుండా ఉంటుందో అటువంటి ఉపమానము నియంత్రించబడిన చిత్తము కలిగిన యోగి ఆత్మయందు ధ్యానం చేసేటప్పుడు పొందే స్థితిగా చెప్పబడింది. 20వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ 18వ శ్లోకంలో చెప్పబడిన యుక్తుడు అంటే యోగి యోగసిద్ధి పొందినప్పుడు అనుభవించే ఆనందాన్ని
మరియు లక్షణాన్ని వివరిస్తున్నాడు. యత్రోపగమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్ర ఉపగమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా. యోగ సేవయా ధ్యానయోగ సాధనచే నిరుద్ధం నిగ్రహింపబడిన చిత్తము ఏ స్థితి యందు ఉపగమతే శాంతిని పొందునో యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఏ స్థితి యందు ఆత్మన పరమాత్మను ధ్యానించటం వలన పవిత్రమైనటువంటి సూక్ష్మ బుద్ధితో ఆత్మానం పరమాత్మను పశ్యన్ చూచుచు సాక్షాత్కరింప చేసుకొనుచు అనుభవిస్తూ ఆత్మని ఏవ తనయందే తుష్యతి సంతృప్తి పొందుచున్నాడు. ఏ స్థితి యందు ధ్యాన యోగి యోగ సాధనచే నిగ్రహింపబడిన ధ్యాన యోగి యొక్క చిత్తము శాంతిని పొంది విరమిస్తుందో, ఏ స్థితి యందు పరమాత్మను ధ్యానించటం ద్వారా పొందిన పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకొని యోగి తన ఆత్మయందే సంతృప్తి చెందుతాడో. ఈ శ్లోకం ధ్యానం యొక్క ఉన్నత స్థితిని, అంటే యోగి యోగ సిద్ధిని పొందినప్పుడు పొందే ఆనందమయమైన స్థితిని తెలుపుతోంది. ధ్యానయోగముతో మనస్సు చిత్తము ఆత్మయందు లయమై పరమశాంతిని పొందుతుంది. నిగ్రహించబడిన మనస్సే అలా లయమవ్వగలదు. ధ్యానయోగ సాధనతో మాత్రమే చిత్తము నిగ్రహింపబడగలదు. మనస్సు పూర్తిగా శాంతించి ఉపశమిస్తుంది, విశ్రాంతి తీసుకుంటుంది. అంటే ఎటువంటి సంకల్పాలను చేయదు. యత్ర ఉపగమతే చిత్తం విరుద్ధం యోగ సేవయా. ఆ స్థితిలో యోగి తన స్వచ్ఛమైన అంతఃకరణ ద్వారా తన నిజస్వరూపాన్ని దర్శిస్తాడు. పశ్యన్ అంటే చూచుట, అంటే చర్మచక్షువులతో బాహ్య వస్తువులను చూచినట్లు కాదు. ఆత్మస్థితి యందు చూచుట అనేది సంభవింపదు. దృశ్యరూపమైన చూచుట కాదు, కాబట్టి అనుభవించటము అని అర్థం. పశ్యన్ అంటే ఇక్కడ అనుభవించటము అని అర్థం. శుద్ధమైన మనస్సు మాత్రమే ఆత్మను అనుభవించగలదు. శుద్ధమైన అంతఃకరణము మాత్రమే ఆత్మను అనుభవించగలదు. మలిన మనస్సు మలిన అంతఃకరణము అనుభవించలేదు. బురదతో చెత్తతో నిండి అలలతో ఉన్న తటాకంలో ఒక వస్తువు పడిపోతే అది మనకు కనిపించదు. అదే నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అడుగున వస్తువులు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనస్సు చిత్తము అంతఃకరణము అంతరంగం శుద్ధంగా ఉండాలి. ఎటువంటి సంకల్పాలు లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మను దర్శించుకోగలం. యత్రోపగమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఏ స్థితి యందు ధ్యానయోగి యోగ సాధనచే నిగ్రహింపబడిన ధ్యానయోగి యొక్క చిత్తము శాంతిని పొంది విరమిస్తుందో, ఏ స్థితి యందు పరమాత్మను ధ్యానించడం ద్వారా పొందిన పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకొని యోగి తన ఆత్మయందే సంతృప్తి చెందుతాడో. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు.
స్వస్తి.